సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జీవీఎంసీలో అవినీతి ఇప్పుడు గిఫ్ట్ కూపన్స్ రూపంలోకి మారింది. బడ్జెట్ సమావేశాలకు ముందే కార్పొరేటర్లు నోరు మూయించడానికి ఒక్కొక్కరికి 25,000 రూపాయలు విలువ చేస్తే కూపన్స్ అధికారులకు పంపిణీ చేయడం పేరు దుమారం రేపుతోంది. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతిని బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ లంచాలు ఎత్తుగడ వేశారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు ఈ లంచాలు తిరస్కరించడంతో అధికారుల అవినీతి భాగోతం బట్టబయలైంది. ఇది కేవలం గిఫ్ట్ కూపన్స్ వ్యవహారం కాదు, జీవీఎంసీలో పాతుకుపోయిన వ్యవస్థీకృత అవినీతికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మొత్తంగా విశాఖ జీవీఎంసీలో అవినీతి ఇప్పుడు గిఫ్ట్ కూపన్స్ రూపంలోకి మారింది. బడ్జెట్ సమావేశాలకు ముందే కార్పొరేటర్ల నోరు మూయించేందుకు ఒక్కొక్కరికి 25,000 రూపాయలు విలువ చేస్తే కూపన్స్ అధికారులు పంపిణీ చేయడం పెను దుమారం రేపుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఎవరు జరుగుతున్నారు. చంద్రశేఖర్, ఏంటి ఈ కూపన్ల వ్యవహారం, ఏంటి, ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే జీవీఎంసీ అంటే చాలు ప్రస్తుతం అవినీతి కూపంగా కూడా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జీవీఎంసీకి ఎవరు వచ్చినా సరే ఇక్కడ పక్కాగా పనులు అవుతాయంటూ గతంలో అయితే ఉండేది. అయితే ప్రస్తుతం చూసుకుంటే జీవీఎంసీ అంటే చాలు అవినీతి కంపు కొడుతున్నటువంటి ఒక ప్రధాన కేంద్రంగా తయారైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల జరిగినటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, బడ్జెట్ సమావేశాలకు ముందు ఇక్కడ ఉన్నటువంటి 98 వార్డులకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా 5,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి 5 కూపన్లు, గిఫ్ట్ కూపన్లు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాని వాల్యూ దాదాపు 25,000. సుమారు ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ కలిగినటువంటి గిఫ్ట్ కూపన్లు ఇవ్వడం సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రతి ఏడాది కూడా జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాలకు ముందు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకి ఇలాగా వేరే రూపంలో లంచాలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది కార్పొరేటర్లు దీన్ని తిరస్కరించడం, ఆ తీసుకున్నటువంటి గిఫ్ట్ కూపన్లు ఏవైతే ఉన్నాయో తిరిగి మరలా జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి తిరిగి ఇచ్చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అంతా కూడా ఒక్కసారిగా బట్టబయలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జీవీఎంసీ విభాగానికి సంబంధించినటువంటి ఏది మెప్పా విభాగం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం కావచ్చు, రెవెన్యూ విభాగం కావచ్చు, ఇందులో చాలా పెద్ద ఎత్తున కూడా అవినీతి అయితే జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించినటువంటి బహుళ అంతస్తులు నిర్మాణ విషయం ఏదైతే ఉందో అక్కడ ప్లాన్ లేకుండా కూడా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి డీసీపీలు కావచ్చు, ఏసీపీలు కావచ్చు, లేదా కింది స్థాయి సిబ్బంది వీరంతా కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రస్తుతం ఆ బిల్డింగ్లకు సంబంధించినటువంటి అవినీతి సొమ్ము అంతా కూడా ప్రస్తుతం గిఫ్ట్ కూపన్ల రూపంలో కార్పొరేటర్కి చెల్లించారంటూ కూడా పెద్ద ఎత్తున విశాఖలో ఇది కూడా కూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మొన్న మధ్య జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ సమావేశాల్లో ఇక్కడ జరిగినటువంటి అవినీతి అంతటిని కూడా బయటకు రాకుండా ఉంచేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకి, అలాగే ఎవరైతే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి, అలాగే ఎక్స్ అఫీసియా మెంబర్స్కి, వీరందరూ కూడా హోదాకు మించి కూపన్స్ అయితే అందించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అంతా కూడా బట్టబయలైంది. త్వరలోనే దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కానీ సోదాలు చేస్తే జీవీఎంసీలో ఉన్నటువంటి అవినీతి కొంప అంతా కూడా ఒక్కసారిగా కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.